వైసీపీ నేతగా ఉన్న రోజులలో విజయసాయిరెడ్డి ట్విట్టర్ అంటే ఒక ఎర్త్క్వేక్ లాంటిది. రోజుకు డజన్ల కొద్ది ట్వీట్లు, బాబెండ్ కో మీద సూటిగా, కఠినంగా, నిరంతరంగా దాడులు. ఎప్పుడు ఫైర్ మోడ్లోనే ఉండే ఆయన ట్వీట్లు అప్పట్లో పెద్ద సంచలనాన్ని రేపేవి. కానీ అదంతా గతం. రాజకీయాలలో వర్తమానం మాత్రమే కౌంట్ అవుతుంది. ఫ్లాష్ బ్యాక్లకి విలువే ఉండదు. ఇప్పుడు విజయసాయిరెడ్డి ఎవరు? వైసీపీకి దూరమైన మాజీ ఎంపీ అంటే ప్రస్తుతం పూర్తిగా తటస్థుడిగా కనిపిస్తున్న వ్యక్తి. అయితే ఈ ఏడాది జనవరి 25న వైసీపీకి రాజీనామా చేసిన సాయిరెడ్డి ఆ తర్వాత రాజ్యసభ సీటుకి కూడా వదులుకున్నారు. అప్పుడు రాజకీయ వర్గాలలో ఊహాగానాలకి అంతం లేదు. బీజేపీలోకి వెళ్తారు, మళ్ళీ ఎంపీ అవుతారంటూ ఎన్నో ప్రచారాలు జరిగాయి. కానీ వాటిలో ఒక్కటి కూడా వర్కౌట్ కాలేదు. ట్విట్టర్లలో ఆయన ఇచ్చే రెగ్యులర్ కౌంటర్లు, కాస్టింగ్ కామెంట్లు ఆల్ సైలెంట్. ఇక ఇటీవల మళ్ళీ వైసీపీలో చేరతారట అన్న ప్రచారం వచ్చినా కూడా జగన్ అంగీకరించలేదు అనే వార్త కూడా బయటకొచ్చింది. అయితే మొత్తానికి ప్రస్తుతం సాయిరెడ్డి ఎటువంటి రాజకీయ గాలి తగలని విధంగా సైలెంట్ జోన్లో ఉన్నారు. ఇక విశాఖలో జరిగిన పెట్టుబడుల సదస్సు, దాదాపుగా 13 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు కుదిరిన విషయం తెలుగుదేశం మరియు వారి మీడియా బాగా ప్రచారం చేస్తూనే ఉంది. ఇదే అంశం మీద తాజాగా సాయిరెడ్డి స్పందించారు. టార్గెట్ చేసి ట్వీట్ కాదు, అసలు ఆశ్చర్యం ఏమిటంటే బాబుకి గుడ్ సజెషన్ ఇచ్చారు. పెట్టుబడులు నిజంగా గ్రౌండ్ కావాలంటే ఒక ప్రత్యేక అధికారిని నియమించి ఒప్పందాల మీద రియల్ టైం మానిటరింగ్ చేయాలని సూచించారు. అంతేకాకుండా ఈ 613 ఒప్పందాల పురోగతిని అందరికీ స్పష్టంగా కనిపించేలాగా ఒక రియల్ టైం వెబ్సైట్ పెట్టాలని కోరారు. ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ పెట్టుబడులలో కనీసం 75% అంటే 10 లక్షల కోట్లు కూడా గ్రౌండ్ అయితే ఆంధ్రప్రదేశ్ దశ పూర్తిగా మారిపోతుందని సాయిరెడ్డి అన్నారు. అంటే రాష్ట్ర అభివృద్ధిని కోరుకుంటున్నట్లు, ప్రస్తుతం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలని పరోక్షంగా ప్రశంసించినట్లే. అయితే వైసీపీకి కఠిన ప్రత్యర్థిలాగా కనిపించిన విజయసాయిరెడ్డి ఇప్పుడు చంద్రబాబు చేస్తున్న పనుల మీద ఇలా పాజిటివ్ గా స్పందించడం ఏపీ రాజకీయాలలో పెద్ద చర్చనీయాంశంగా మారిపోయింది.